ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో కన్నడ బిగ్ బాస్లో చాలా అంటే చాలా జరుగుతున్నాయి. శోభా శెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అలాగే రజిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత కిచ్చా సుదీప్ రజిత్కి ఫుల్గా క్లాస్ పీకాడు. కొద్దిగా కోటింగ్ శోభా శెట్టికి కూడా పడింది. సో ఆ తర్వాత సీనారియోలో ధర్మ ఎలిమినేట్ అయిపోవడం అనేది జరిగింది. సో అసలు కన్నడ బిగ్ బాస్లో సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఏం జరిగింది అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే బిగ్ బాస్ లవర్ ఆర్ మధు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కన్నడ బిగ్ బాస్లో ఏమైందనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. చెప్పండి, సాటర్డే రజత్కి అయితే బాగుపడింది ఆ బూతులు అవి మాట్లాడినందుకు. నేను కూడా అక్కడక్కడ చూసాను, అంటే నాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు, బట్ సెన్స్ అర్థమైంది. సో అసలు ఏం జరిగింది? సో యాక్చువల్గా వీకెండ్ సెషన్స్ అంటేనే నేను మొదటే మనం చర్చించుకున్నట్టు కిచ్చా సుదీప్ గారి వీకెండ్ సెషన్ అంటే ఇట్స్ ఏ స్పెషల్ సెషన్. కారణం ఏంటంటే అక్కడ హోస్ట్గా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తారు, ఎవరో ఒకరిని పట్టుకుని వెళ్ళిపోతారు అనే లెక్కలో కాకుండా పైగా ఆల్రెడీ తయారైనటువంటి స్క్రిప్ట్ ప్రకారం 4 డైలాగులు చెప్పడం, 2-3 టాస్క్లు ఆడించడం, ఒకరిని పట్టుకుని వెళ్ళిపోవడం. ఇది కాదు, సంథింగ్ మోర్గా ఉంటుంది. అంటే బిగ్ బాస్ థీమ్ని ఓన్ చేసుకున్న వాళ్ళు ఒక బిగ్ బాస్ తయారు చేస్తే, ఆ షో రన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది వీకెండ్ ఎపిసోడ్స్ ఆఫ్ కన్నడ బిగ్ బాస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా హోస్ట్ కిచ్చా సుదీప్ గారికి ఎందుకంత క్రేజ్? వీకెండ్ వస్తే టీఆర్పీ రేట్స్ అమాంతంగా ఎందుకు పెరిగిపోతాయి? అందరూ ఆయన ఏం చెప్తాడా, ఏం మాట్లాడతాడా? మీకు ఇంకో విషయం తెలుసిన, వీక్ మధ్యలో కూడా ఏదైనా ఒక ఇబ్బంది కలిగిన సంఘటన ఎదురైనప్పుడు కానీ, ఎవడైనా కాస్త ఎక్కువ తక్కువగా వ్యవహరిస్తే చూస్తున్న ప్రేక్షకుడు మొట్టమొదటి అనుకునేది వీకెండ్ సుదీప్ గారితో ఉంటుంది వీడికి. అంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సుదీప్ గారు ఎలా హ్యాండిల్ చేస్తాడు. ఈసారి ఏంటంటే కనుక రజిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఉన్నటువంటి రజిత్ అతను చాలా బూతు మాట మాట్లాడడం. ఎవరిని? గోల్డ్ సురేష్ని. మనం మొన్న మాట్లాడుకున్నాం. సో గోల్డ్ సురేష్ని ఎప్పుడైతే బూతు మాట మాట్లాడిన తర్వాత ఈవెన్ నామినేషన్స్లో అంటే ఆట అయిపోయిన తర్వాత బెస్ట్ అండ్ వర్స్ట్ అని ప్లేయర్స్ తీసుకున్నప్పుడు వర్స్ట్ ప్లేయర్గా అందరూ రజిత్నే ఖాయించేస్తారు. దానికి చెప్పే ఒకే ఒక కారణం ఏంటంటే వీడు బూతు మాట్లాడినాడు. వీడు అప్పుడు రజిత్ ఏమంటా అంటే, నేను ఇలాగే ఉంటా, నాలాగే ఉంటా, ఒక్కొక్కరి కవర్ ఫేస్లు ఏమో మాస్క్లు ఏమున్నాయో వాటన్నిటిని పీకి కానీ నేను బిగ్ బాస్ వదిలిపోను, అందరినీ పంపిస్తాను, ఒక్క నా కొడుకుని ఇక్కడ ఉంచాను, అందరినీ బయటికి పంపి నేను వెళ్తాను అన్నాడు. అది ఇంకా ఎక్కువ, పైగా నేను ఇట్లాగే ఉంటా అన్నాడు. జైలుకి పంపిస్తారు. జైలుకి పంపించిన తర్వాత కూడా వాడు మొరాయిస్తాడు, అందరినీ సతాయిస్తాడు. యాక్చువల్గా జైలుకి వెళ్ళినటువంటి వాడు చేయాల్సిన పని ఏంటంటే మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కు వంటకు సంబంధించినటువంటి కూరగాయలని వాళ్ళే తరగాలి, ఇంకెవరు తరగకూడదు. అది పనిష్మెంట్. వాడు నేను తరగనని చెప్పను, తరుగుతా, నాకు 3 వచ్చినప్పుడు తరుగుతా. వీళ్ళందరూ ఇట్లా కూర్చొనిట్టారు చుట్టుపక్కల, తరగవయ్యా బాబు అని. అవతల చైత్ర అంటుంది, కాయగూరలు లేకపోతే ఏంటి, ఇవాళ బగారా రైస్ చేసుకుందామంటే గుమగుమలాడిపోతుంది, కాయగూరలు లేకుండా తినేద్దాం పదా అంటారు. కానీ ఎవరు ఒప్పుకోరు, అందరు ఇట్లా కూర్చుని. చివరికి వాడు ఒక్కొక్కటి తరిగి ఇస్తే కనుక వంట చేసుకుంటారు. ఇదే విషయం సుదీప్ మాట్లాడతాడు. రజిత్ ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే, సార్ బాగున్నాను సార్. వెరీ గుడ్. ఏంటి, ఏం కథ, ఏమైనా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా, ఎలా జరిగింది ఏంటంటే వాడు వాలంటరీగా, సార్ నాకు తప్పైంది సార్, నేను బూతు మాట్లాడకుండా ఉండాల్సింది, నేను మాట్లాడాను, ఏమనుకోవద్దండి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చాలామంది డిస్కస్ చేశారు. నిజంగా రజిత్ అన్నట్టు తనది అది ఒరిజినల్ క్యారెక్టర్ అయితే, అంటే నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా, నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉంటా. చాలామంది డ్రామాలు ఆడేది ఈ ఒక్క పాయింట్తోనే. ఏ కంటెస్టెంట్ కానీ వాళ్ళు ఏమంటారు, నేను బయట ఎలా ఉన్నాను లోపల అలా ఉన్నాను. బయట ఉన్నట్టు లోపల ఎవరు ఉండరు, ఎవరు ఉండరు, కానీ ఆ మాట అయితే అంటుంటారు. చాలా మంది మనం ఏమనుకున్నామంటే, అనలైజ్ చేసేటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మేము ఏమనుకున్నామంటే, ఓకే రజిత్ నేను ఎలా ఉండాలంటున్నానో అలాగే ఉన్నానంటున్నారు కదా, ఒకవేళ రేపొద్దున సుదీప్ గారు ఆడినప్పుడు కూడా ఇంతే బోల్డ్గా ఆన్సర్ ఇస్తే అది ఖచ్చితంగా రజిత్ క్యారెక్టర్ అని అనుకోవచ్చు. ఏ మాత్రం ఫ్లిప్ అయ్యాడంటే వీడు కూడా బిగ్ బాస్ కాంటెస్టెంట్ అని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా వాడు బిగ్ బాస్ కాంటెస్టెంట్. ఎందుకంటే ఇంకా సుదీప్ గారు ఏమిటని అడక్క ముందే వాడు ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. సార్ నాకు తప్పైంది సార్, నన్ను క్షమించండి సార్, సరెండర్ అయిపోతున్నాడు. సుదీప్ గారు అంటారు, సార్ ఏమైంది, ఎందుకు నాకు సారీ చెప్తున్నావు అయ్యా అంటాడు. అంటే లేదు సార్, నేను ఆవేశంలో ఒక మాట అన్నాను సార్ అది ఇది అంటే, అప్పుడు అతను చెప్తారు, సుదీప్ గారు చాలా చక్కగా చెప్తారు,
చూడు రజిత్, నువ్వు తెలియకుండా ఒక మాట అన్నావు, ఓకే ఏదో ఆవేశంలో అన్నావు, కానీ ఆవేశంలో అనేటప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలయ్యా. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏంటి, ఏం కథ చూడాలి. మనం అనే ఒక మాట, మనం చేసి ఒక చర్య హౌస్లో క్లైమేట్ని మొత్తం చెడగొట్టకూడదు కదా. నువ్వేమన్నావు నా దగ్గర రిపీట్ చేయి అన్నాడు. అంటే వాడు ఊరికే ఉంటాడు. రిపీట్ చేయి, నేను చెప్తున్నాను కదా, నువ్వు గోల్డ్ సురేష్తో ఏమన్నావో అదే మాట నాతో అనవయ్యా, నేను వింటాను, అసలు నువ్వేమన్నావు అంటే వాడు ఊరికే ఉంటాడు. సారీ సార్, నేను అనలేను మీ ముందు. చూసావా, ఇప్పుడు నీ మనసే ఒప్పట్లేదు ఆ మాట తిరిగి అనడానికి. మళ్ళీ అలాంటి మాట ఆయన దగ్గర అంటే ఆయన కోపం రాకుండా ఉంటుందా? మాట అనడం పెద్ద విషయం కాదయ్యా, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ఇష్టం వచ్చిన పోని ఆవేశంతో నువ్వు ఆ మాట అన్నావు. అన్న తర్వాత అందరూ నీకు వరస్ట్ ప్లేయర్ అని ఇస్తారు, వాళ్ళు వాళ్ళ కారణాలు చెప్తారు. వాళ్ళకి నీ కడుపుని ఇచ్చినందుకు ఎందుకు మళ్ళీ నువ్వు ఆవేశపడిపోయావు, నేను ఇలాగే ఉంటా, నేను ఇట్టాగే చేస్తా అని ఎందుకు అన్నావు నువ్వు అంటే అప్పుడు చెప్తాడు. అట్లా కాదు సార్, ఇప్పుడు వరస్ట్ ప్లేయర్ అని ఇవ్వాలి అంటే నేను ఆటలో నేను వరస్ట్ కాదు కదా, వరస్ట్ పర్ఫార్మర్ కాదు కదా. నేను ఆటలో బాగానే ఆడినా, నేను నా టీముకు నేను విజయం సాధించి పెట్టా, అందులో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అందరూ కూడా కేవలం నేను 4 రోజుల పాటు నేను చేసిన పనులంతా మర్చిపోయి, నేను అందరితో కలిసి తిరిగిందంతా మర్చిపోయి, నేను అన్న ఒక్క మాటను పదే పదే అని చెప్పి నువ్వు వరస్ట్ అని చెప్పడం వల్ల ఏం ఉపయోగం అంటే వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు అంటే అంటారు. సుదీప్ గారు, మీరు చెప్తున్నది 100% కరెక్ట్. మీరందరూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ రంజిత్ చెప్పింది వినాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మీరు ఏదైనా కారణం చెప్పేటప్పుడు మిగిలిన కారణాలు కూడా ఉంటాయి, వాటిని చెప్పకపోతే మీరు చెప్పే కారణం చాలా సిల్లీ అయిపోతుంది. నామినేషన్లు కూడా అంతే, చాలా సిల్లీగా నామినేషన్ చేస్తుంటారు. నాకు అలా అనిపించింది, నువ్వు ఆ టైంలో అలా చేయడం నాకు నచ్చలేదు. ఏం చేయడం నచ్చలేదంటే ఏంటి అర్థం? దానికి నామినేషన్ చేసేస్తావు నువ్వు? ఒకరు నామినేషన్ చేయడం అంటే ఏంటి తెలుసిన, వాడు బ్యాగ్ పట్టుకుని వెళ్ళి డోర్ దగ్గర నిలబడ్డామని అర్థం. అంటే వాడు ఛాన్సులు మొత్తం నువ్వు కరుపు చేసి పడేస్తున్నావు. ఆ అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నీకు అలా కాదు కదా చేయాల్సింది. సరైన కారణం ఉందా, చెయ్యి, ఎవరు అడ్డుపడరు నీకు అని ఆ విధంగా అలా తీసుకుని వెళ్తూ చెప్తాడనమాట రజిత్కు. నువ్వు చేసింది తప్పు, ఇలా ఎప్పుడు చేయకూడదు సార్, ఇంకొకసారి నేను ఈ తప్పు చేయను సార్, ఇంకొకసారి నువ్వు ఈ తప్పు చేయడానికి నేను అవకాశం ఇవ్వను. మెయిన్ డోర్ ఉంది, దానికి 2 తాళాలు ఉంటాయి, ఒకటి బిగ్ బాస్ దగ్గర ఉంటుంది, ఒకటి నా దగ్గర ఉంటుంది. ఒక సీజన్లో నేనే తాళం తీశాను, ఈ సీజన్లో కూడా నేనే తాళం తీసి నేను బయటికి పంపిస్తాను అంటూ. అందులో ఇంక రెండో మాట, ఇంకోటి శోభా శెట్టి పడిపోయింది కదా, శోభా శెట్టి అంటే అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వీళ్ళిద్దరు ఉంటారు కదా, రజిత్ అండ్ శోభా శెట్టి. సో 50 రోజులు మీ ఆటను చూసి వాళ్ళు బయట వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో లోపల ఎంటర్ అయినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉన్నారు, వాళ్ళు వైల్డ్గా ఉన్నారా, మైల్డ్గా ఉన్నారా, క్లైమేట్ని చేంజ్ చేయగలిగారా, వాళ్ళు గేమ్ చేంజర్గా మీకు అనిపిస్తుందా, రొటీన్గా మీతో పాటు నడుస్తున్నట్టుగా అనిపిస్తుందా అని మిగిలిన వాళ్ళకందరికీ కూడా కొన్ని కార్డ్స్ పట్టుకొని వస్తారన్నమాట. ఎస్ఆర్నో కార్డ్స్ ఉంటాయి కదా, అలాగే అందులో 4 వెరైటీస్. ఒకటి వచ్చి విన్నరు, కప్ విన్నరు, ఇంకొకటి వచ్చి టాప్ 5లో ఉంటాడు, ఇంకొకటి వచ్చి ఇమ్మీడియట్గా ఎగ్జిస్ట్ అయిపోతారు, చివరిది వచ్చి గెస్ట్గా ఉండిపోతారు అంతే. ఈ 4 ఒక్కొక్కరు లేచి కారణం చెప్తూ మీరు ఇవ్వండి అంటారు. ఫస్ట్ వాడు ధనరాజుని లేపుతాడు. ధనరాజుని లేపితే శోభా శెట్టికి ఏమో టాప్ 5లో ఉంటారని ఇస్తాడు, రజిత్కి ఏమో విన్నర్ అని ఇస్తాడు. రజిత్ బెస్ట్ ప్లేయర్ అండి, ఆయన విన్ అవుతాడు, ఆయనకు విన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని చెప్పి శోభా శెట్టి గారు కూడా చాలా బాగా ఆడతారు, ఆమె చెప్పదలుచుకున్న మాట చాలా చక్కగా చెప్తారు, ఆమె అగ్రెసివ్గా కనిపిస్తారు, అది ఇది అంటే ఆగు అంటాడు. ఏం సార్ అంటే, ఇప్పుడు ఇద్దరికి నువ్వు ఒకే కారణం చెప్తున్నావు, రజిత్ బాగా ఆడతాడు, శోభా శెట్టి బాగా ఆడుతుంది, అయితే నువ్వు ఇచ్చిన కార్డు ఒకరికేమో విన్నర్ అని ఇచ్చావు, ఇంకొకరేమో టాప్ 5 అని ఇచ్చావు, మళ్ళీ ఆమె ఎందుకు విన్నర్ కాదు? నువ్వు చెప్పిన కారణాలకు ఆమె కూడా విన్నర్ కావాలి కదా అంటే, సార్ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా, వెరిపాపలా కనిపిస్తున్నానా? చెప్పే కారణాలు సరిగ్గా చెప్పి ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు కూడా అంతే, కారణాలు సరిగ్గా చెప్పి ఇవ్వండి. మీరు ఇవ్వండి, ఆ స్వేచ్ఛ మీకుంది, కారణం చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది. కానీ ఏదో షో పుటప్ లాగా, ఎందుకంటే నేను ఎందుకు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను తెలుసా అంటే, సార్ అంటే ఏం లేదయ్యా, ఈ హౌస్లో ఒక దురాచారం ఉంది, ఏమిటంటే ఎవడో ఒకటి సెట్ చేస్తాడు, మిగిలిన వాళ్ళందరూ ఫాలో అయిపోతారు. ఇప్పుడు నువ్వు ఇది ఇచ్చావు కదా, ప్రతి ఒక్కరు చేస్తారు, ఇదే కారణం చెప్తాను. ఇవన్నీ వినడానికన్నా నేను ఉన్నది మీ కారణం మీరు చెప్పాల్సి. నాగార్జున గారు ఉంటే మొత్తం వాళ్ళు చెప్పింది సోదంతా లీడ్స్ ఇస్తాడు, ఇది ఈ కారణంగా ఇవ్వచ్చు లీడ్ కూడా ఇస్తాడు. అప్పుడు అందరు కూడా వెరైటీగా ఇస్తారు. శోభాకు దాదాపు 5 మంది ఎగ్జిట్ అని ఇచ్చేశారు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుందని ఇచ్చారు. 5 మంది ఇచ్చారు. 5 మంది చెప్పింది ఏంటంటే, ఆమె చెప్పింది వినిపించుకోదు, ఆమెకు వినిపించుకునే గుణమే లేదు,
క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఒక క్యాప్టెన్కి ఉండే లక్షణాలు ఆమెకు అస్సలు లేవు. క్యాప్టెన్ అన్నప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, అందరూ ఒపీనియన్ తీసుకోవాలి. ఆమె అసలు కలిసి కూర్చొని మాట్లాడడానికి అంగీకరించదు. మేమేమైనా చెప్తుంటే ఆ పాయింట్ నాకు తెలుసులేని అంటుంటుంది. కాబట్టి ఆమె క్యాప్టెన్గా కూడా అనర్హురాలు. ఆమె ఎవరి మాట వినదు, తనకు తోచిందే తాను అనుకుంటుంది. పైగా తనేదో చాలా చూసి వచ్చాను, ఇంకా అయిపోయింది, నేనే అందరికంటే సుప్రీం అబౌవ్ ఆల్ అనే లెక్కలు ప్రవర్తిస్తుంటుంది. ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ వీకే వెళ్ళిపోతారు, ఉండరు అని 5గురు ఇస్తారు. ఇచ్చినప్పుడు అంత అయిపోయిన తర్వాత శోభా శెట్టిని అడుగుతాం, చెప్పండి శోభా గారు, ఏం జరుగుతుంది, మీకు ఎంతమంది ఇచ్చారు బయటకు వెళ్ళిపోతాను? సార్ 4 ఇచ్చారు సార్. 5గురు ఇచ్చారు సార్. ఓకే, 4 5 ఇచ్చారు, ఇంతమంది ఎగ్జిట్లని ఇస్తున్నారు, ఎనీథింగ్ రాంగ్ అంటారు. అంటే సార్ అలా కాదు, మళ్ళీ వాళ్ళు ఏదో అంటున్నారంటే సార్ అలా కాదు సార్ అంటే, అలా కాదమ్మా, వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, చెప్పేది వినిపించుకోవటం లేదు అని అంటున్నారు. అది మొదటి లక్షణం. ఎవరు చెప్పేదైనా నువ్వు వినాలి అంటే ఆమె అలా కాదు సార్, నేను అది ఇది అని మధ్యలో ఇంటరప్ట్ చేయడానికి వస్తుంది. ఆగండి శోభ గారు, ఇదే దీనివల్లే మీకు 5 ఎగ్జిట్ ఓట్లు. నేను చెప్పే మాట ఇంకా పూర్తి కావట్లేదు, మధ్యలో లేచి మీరు మాట్లాడేస్తున్నారు. మీ వాక్ స్వాతంత్రాన్ని నేను అడ్డం రావట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపొద్దున్న నామినేషన్లోనైనా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై టు బీ క్వైట్ అండ్ ట్రై టు హియర్ సంథింగ్ వాట్ దే టోల్డ్. ఎదుటివాడు చెప్పే మాట వింటున్న కొద్దీ మీకు లాభమే కానీ నష్టం లేదు. మీరు సైలెంట్గా ఉండడం వల్ల అతను ఏం చెప్తున్నాడు అనేది మీకే కాదు, ప్రేక్షకులకు అందరికీ తెలుస్తుంది, చూస్తున్న మాకు కూడా తెలుస్తుంది. ఒకవేళ అది సిల్లీ రీజన్ అయిందనుకో, మేమే అనుకుంటాం ఏంద్ర ఇంత సిల్లీ రీజన్ ఇస్తున్నాడని. మీరు ఎదురు తిరిగి మాట్లాడడం వల్ల అతను గ్రేట్ అయిపోతున్నారు, మీరు లో అయిపోతున్నారు. ఎందుకంటే అతను చెప్పే మాటలన్నింటినీ మీరు కవర్ చేసేస్తున్నారు, మాటల ద్వారా అతను చెప్పనివ్వకుండా చేస్తున్నారు. అలా చేయడం వల్లనే ఈరోజు అందరూ మీకంటే బాగా మాట్లాడగలుగుతున్నాం, ఆమెను తొక్కేయగలగము అని అనుకుంటున్నారు. అదే జరిగేది. కాబట్టి ఎప్పుడు కూడా శోభ గారు మాట తగ్గించుకోండి. వాడు హనుమంతుని అడుగుతాడు, ఏమయ్యా ఆమెలో ఏం సార్, ఆమె మాట ఎక్కువ ఆట తక్కువ సార్, సింపుల్ బాగా గట్టిగా మాట్లాడుతుంది సార్ ఆమె, కానీ ఆటలో ఏమంత లేదు సార్, సింపుల్గా చెప్పేశాడు హనుమంత్ అని చెప్తారు. దిస్ ఈజ్ ఇలా ఉండాలి. చాలామంది రామాయణం చెప్పారు, అది అక్కర్లేదు, సింపుల్గా ఏం కారణం అది చెప్పాలి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఇచ్చేస్తారు. ఆ తర్వాత అమ్మాయి పడిపోయిందని అడ్రస్ చేశారా, క్యాప్టెన్ కింద వెళ్ళి మోసుకుని వెళ్ళినప్పుడు అదేం చెప్పలేదు, ఆట ఆడాలంతే. బట్ నువ్వు హౌస్లో ఎలా ఉండాలనేది కౌన్సిలింగ్ చేశాడు. యాజ్ ఎ వైల్డ్ కార్డ్గా వచ్చాను కదా అబౌవ్ ఆల్ అని అనుకోవద్దు, అందరితో ఇమిడిపోవడం నీకు కూడా ఉన్న. ఆ తర్వాత రజిత్కి చెప్తాడు, చాలా మంచి మాట చెప్తాడు. అవును రజిత్, నువ్వు అందరితో చెప్తున్నావు కదా, నువ్వు బయట నీ గురించి ఎలా అనుకుంటున్నారు, నీ గురించి ఎలా అనుకుంటున్నారు, నువ్వు ఇది సరిదిద్దుకోవాలి, నువ్వు ఇది సరిదిద్దుకోవాలని. అవును సార్, నేను చెప్పాను సార్, ఆట ఎలా మార్చుకో. నేను నిన్ను బిగ్ బాస్ హౌస్లో పంపించింది ఆడడానిక, లేదా వాళ్ళు చేసిన తప్పులు తిద్దడానికి? దాన్ని నేను నాన్నయ్య, నువ్వెందుకు? నేను చెప్తా ఆ మాట, నా డ్యూటీ నువ్వెందుకు చెప్తున్నావు? నిన్ను ఆట ఆడడానికి పంపిస్తే నీకు ఈ తప్పు ఉంది, ప్రజలు నేను ఇట్లా చూస్తున్నారు, నువ్వు ఇట్లా చేయి పైకి ఎత్తితే ఇంకా నీ టీఆర్పీ రేట్ పెరుగుతుంది, ఇది చెప్పడానికి నేను పంపించింది. అవును, నువ్వు చెప్పేవే అనుకో, వాళ్ళ టీఆర్పీ రేట్ పెరుగుతుంది, నీకేమొస్తుంది? ఇండివిజువల్ గేమ్ ఆడవయ్యా, నువ్వే చెప్తున్నావు కదా నేను ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చానని. మళ్ళీ నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటే వాడు ఆడతాడు, నువ్వు ఊరుకుండాల్సి వస్తుంది. ఇది కాదు పద్ధతి అని చెప్తాను. సో ఇది సాటర్డే మొత్తం గడిచిపోతుంది. సండే రోజు వచ్చినప్పుడు క్యాప్టెన్ అయిపోతాడు కదా మంజు క్యాప్టెన్, ఆయనకు కిచెన్ చెప్పాలి కూడా ఆయనకి ఇచ్చేస్తాడు, బెస్ట్ అప్లాస్ ఇస్తారు. అది చాలా వాల్యుబుల్. ఈవెన్ చివరిలో గెలుచుకున్న కప్ కంటే కూడా కిచెన్ చెప్పాడు. ఎవ్రీ వీక్ అప్రైజర్ ఆఫ్ హోస్ట్ అనమాట, కిచెన్ చెప్పాలి చెప్పట్లోని. అది ఎవరికి ఇస్తాడో వాడు వాల్యుబుల్ అని అర్థం. మంజుకి ఇస్తారనమాట ఈసారి. సో మంజు హీ విల్ బి వెరీ హ్యాపీ. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అందరిని అడుగుతాడు అనమాట, ఏంటి ఒక మాట, ఈ హౌస్లోన గౌతమి చేతిలోనే మంజు ఉన్నాడు, మంజు క్యాప్టెన్ కదా, గౌతమి చేతిలో మంజు పపెట్, దీన్ని ఎంతమంది అంటే అందరూ చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. గౌతమి ఏం చెప్తే ఆ మాట వింటుంటాడు, గౌతమి ఎట్లా చెప్తే అట్లా వింటుంటాడు, అది ఇది అని. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వేస్తారు, ఈ హౌస్లోన ఎవరిని మెప్పించడానికి మీరు ఆట ఆడతారు? చాలామంది ఏ సార్ నా ఆట నేను ఆడతానంటే ఎవరిని మెప్పించడానికి. మంజు మాత్రం గౌతమిని మెప్పించడానికి కోపం వచ్చేస్తుంది. కిచ్చాసు మెప్పించి ఆమెను మెప్పించడానికి నువ్వు ఆటాడు, చూస్తా చివరి దాకా వస్తారు కదా. ఒకవేళ మీరిద్దరూ ఫైనల్ దాకా వచ్చారనుకోండి, కప్పు నీకు వస్తే చచ్చినట్టు నువ్వు గౌతమికి ఇవ్వాలి. ఆ కప్పు నువ్వు తీసుకోవడానికి వీలేదు, ఎందుకంటే ఆమెను మెప్పించడానికే కదా నువ్వు ఆడేది. కప్పు నీకెందుకయ్యా అని ఫుల్ క్లాస్ పిక్తాడు. అంతకుముందు కూడా అంతే, శశిర్ వాడు
ఐశ్వర్య శశిర్ అంటే ఎవరెవరైతే జంటగా తిరుగుతున్నారో వాళ్ళందరికీ పడిపోయింది. ఐశ్వర్య శశిర్ని అడుగుతాడు అనమాట, శశిర్ నువ్వు కెంపేగౌడ సినిమా చూసావాట, వాడు మీసాలు ఇట్లా వదులుకుని ఉన్నాడు అనమాట, అందులో కూడా ఇట్లా మిగిలింది. చూశాను సార్. అందులోన కెంపేగౌడ యాక్షన్ ఎంత ఉంటుంది, రొమాన్స్ ఎంత ఉంటుంది, 80% యాక్షన్ 20% రొమాన్స్ సార్. నీ విషయంలో రివర్స్ అయ్యేది, 80% రొమాన్స్ 20% యాక్షన్. మీరిద్దరు, నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి, మీరేమైనా సంబంధాలు పెంచుకోవచ్చు అంటే కనుక బిగ్ బాస్ హౌస్ బయట పెంచుకోండి, ఇక్కడ పెంచుకోవద్దండి. ఇక్కడ మీరు ఆడడానికి వచ్చారు, అంతేగాని ఒకటి చేయి పట్టుకుని ఒకటి తిరగడానికి కాదు. అందుకోసమే రజిత్ అన్నాడు, అమ్మాయిల చేతులు పట్టుకుని తిరిగినంత ఈజీ కాదు కప్పు కొట్టడం అనేది. ఆ మాట అనడానికి మీరు చేస్తున్నటువంటి ప్రవర్తనే కారణం. ఇంకొక విషయం చెప్తాను, మీరు డబ్బులు సంపాదించుకొని పౌచ్లో పెట్టుకున్నారు, డబ్బులు ఎవరైనా తీసుకోవచ్చని కూడా ఉంది రూల్లోన. చైత్ర డిడ్ వండర్ఫుల్ జాబ్. హాయిగా ఐశ్వర్య నీతో మాట్లాడుతున్నప్పుడు తను హాయిగా బెడ్ దగ్గరకు వచ్చేసి ఆమె చూస్తుండగానే డబ్బులు ఎత్తుకుపోయింది. ఆమె చూస్తుండగానే, అసలు ఎవరు ప్రతిఘటించలేదు మీ ఇద్దరిలోన. ఐశ్వర్య నిన్ను చూస్తూ చూస్తూ ఎక్కడో తాను మర్చిపోయింది, నువ్వు ఆమెను చూస్తూ చూస్తూ నిన్ను మర్చిపోయావు. మీరిద్దరూ ఒకరినొకరు మర్చిపోయిన సమయంలో ఆమె తన పని తాను చేసుకు వెళ్ళింది. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు హౌస్లోకి? సో అలాగే ఐశ్వర్య శశిర్ని, ఆ తర్వాత గౌతమి మంజుని, అలాగే త్రివిక్రమ్ భవ్యాన్ని కూడా. భవ్యకు చాలా బాగా అడుగుతాడు, ఈసారి క్యాప్టెన్ కదా ఆమె. భవ్య త్రివిక్రమ్ బ్యాక్ అండ్ బ్యాక్ క్యాప్టెన్ అయ్యాడు, ఎలా ఉంది అంటాడు. బ్యాక్ అండ్ బ్యాక్ సార్, మొన్న నేనే కదా సార్ క్యాప్టెన్ అయ్యింది, ఆయన అంతకుముందు కదా సార్ క్యాప్టెన్. అదే నేను అనింది, మొన్న అంతకుముందు వారము త్రివిక్రమ్ క్యాప్టెన్ అయ్యాడు, ఈసారి కూడా అతనే కదా క్యాప్టెన్. అంటే కాదు సార్, నువ్వు క్యాప్టెనా, నేను త్రివిక్రమ్ అనుకున్నాను కదా అంటాడు. అంటే సార్ మళ్ళీ త్రివిక్రమ్ చెప్పిందే జరిగింది, ఆయన చెప్పిన వ్యూహాలు అమలు చేసావు, ప్రతి ఒక్క దానికి వెళ్ళి త్రివిక్రమ్తో అడిగావు, నాకు భవ్య క్యాప్టెన్ ఎక్కడ కనిపించలేదు. సో అట్లా త్రివిక్రమ్ కూడా వేస్తాడు అన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత ఎలిమినేషన్ రౌండ్లోన చైత్ర, గౌతమి, ధర్మ ముగ్గురు నిలబడి ఉంటారు. యాక్చువల్గా ధర్మ లాస్ట్ బట్ 1 వీక్ ఐశ్వర్య బయటకు వెళ్ళినప్పుడే తను బయటకు వెళ్ళాల్సింది, డబల్ ఎలిమినేషన్ కింద. ధర్మ ఏంటంటే చాలా మైల్డ్ క్యాండిడేట్ అండి. నిజం చెప్పాలంటే అందరి మనసు దోచుకున్న క్యాండిడేట్గా చెప్పాలి. ఎవరి దగ్గర ఎదురు చెప్పుకోలేదు, చాలా అద్భుతంగా ఆడాడు. ఆ ఇంటికి ఫిట్ అయ్యే వ్యక్తి కాదు ఒక రకంగా చెప్పాలంటే. మైండ్ గేమ్ ఆడలేడు, స్వార్థం లేదు, ఫెరోషియస్నెస్ లేదు, ఏమీ లేదు. సో అదే అంటాడు సుదీప్ గారు, ఒకే మాట అంటారు. ఆయన బయటకు వచ్చి అక్కడ నిలబడినప్పుడు ఆయన ఏవి అంతా చూపిస్తాడు. చూపించినప్పుడు వీడు కళ్ళెమ్మని నీళ్ళు తిరుగుతాయి. తిరిగి సార్ ఏవి చాలా బాగుంది సార్ అంట. అంటే ధర్మ గారు ఏవి బాగలేదు, మీరు అక్కడ బాగున్నారు కాబట్టి అక్కడ బాగా కనిపించింది, మేము ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు అని చెప్పి, ఇంత మంచితనం వల్లే మీరు ఇవాళ ఇక్కడికి వచ్చి నిలబడి ఉందేమో నాకు అర్థం కాలే. మీరు తలుచుకొని ఉంటే ఖచ్చితంగా మంచి ప్లేయర్ అయ్యండి. ఎక్కడ మీరు దెబ్బతిన్నారు, ఎక్కడ వెనకడుగేశారంటే చెప్తాడు, సార్ ప్రతి వారం కూడా ఈ వారం నేను బాగా ఆడాలా అనుకొని ఉండడమే కానీ యాక్షన్లో టర్న్ చేసుకోలేకపోయాను, బహుశా అదే నా పొరపాటు అయి ఉండొచ్చు. సో వాడు బయటకు వచ్చేస్తాడు. సో అప్పుడు చైత్ర చెప్తుంది, అసలు చైత్ర నేను బయటకు వెళ్ళిపోతాను అనుకుంటుంది, ఎందుకంటే గివ్ సిచ్యుయేషన్లో ఉంది, నేను అంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సో తను అప్పుడు చెప్తుంది, నాకు ఇది పునర్జన్మ ఇచ్చారు సార్ మీరు, నేను ఇక ఈ వారం నుంచి నన్ను నేను నిరూపించుకుంటాను, అందరి మాస్కులు తీరుస్తాను, మళ్ళీ ఫైర్ చైత్ర కమ్స్ బ్యాక్ అని చెప్తున్నాను. మరి ఈ వారం ఎలా ఉంటుంది? ఒక రకంగా చెప్పాలంటే ఈ శని ఆదివారాల్లోనే కిచ్చ సుదీప్ చేసే పని ఏంటంటే అదే అండి, ఏ బిగ్ బాస్ హౌస్లోనైనా హోస్ట్ చేయవలసిన పని అది. ఏంటి అంటే వాళ్ళను బాగా రెచ్చగొట్టి వదలడం, మరో వారం రోజుల పాటు వాళ్ళ కసితో ఆడేలాగా వాళ్ళని తయారు చేసి వదలడం, వాళ్ళ లోపాలు చెప్పడంతో పాటు ఇలా ఉంటే మీరిద్దరూ వెళ్ళిపోతారు లేదా నువ్వు ఒకటే వెళ్ళిపోతావు అని చెప్పడం వల్ల వాళ్ళు సెల్ఫ్ రికగ్నైజ్ అయ్యి అక్కడ ఆడతారు. సో అందరిని అలా సెట్ చేశాడు. ఇప్పుడు అందరూ ఎలా ఆడతారో చూడాలి. చాలా బాగుండింది ఈ కిచ్చా సుదీప్ వీకెండ్. చూద్దాం సార్, మధ్యలో ఒక టాస్క్ అనేది పెడతారు, నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అవుతారు ఏంటి అది మనం డిస్కస్ చేసుకుందాం, నామినేషన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో మరోసారి మళ్ళీ కూర్చుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కన్నడ బిగ్ బాస్ లో నామినేషన్స్ జరుగుతున్నాయి. సో ఒక టాస్క్ కూడా జరగబోతుంది. ఈ వారం ఎవరు క్యాప్టెన్ అవుతారు, మరి ఈ వారం డేంజర్ జోన్లోకి ఎవరు వెళ్తారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.